మార్చి 4, 2025 మంగళవారం. ఎకరేస్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ మళ్ళీ దిగుమతి అనేది మాట్లాడుకుందాం. తర్వాత కలికిరి అలాగే యాంత్పూర్లో ఏం రేట్లు పోతున్నాయి, ఏం వేయాలనేది వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా కలికిరి విషయం మాట్లాడుకుంటే కలికిరి మార్కెట్లో నిన్నట్లాగే ఉంది. ప్రైస్ వచ్చేసి ఇక్కడ పెద్దగా మార్పు అయితే లేదు. కలికిరి మార్కెట్లో సూప్ పొటాప్ 120, 130 మార్కెట్ అంతా 100 లోపల అయితే కలికిరి మార్కెట్ అయితే జరుగుతుంది. ఇంకా అలాగే అనంతపూర్ విషయం మాట్లాడుకుంటే ఉదయం వీడియోలో చెప్పినట్టుగా అనంతపూర్ మార్కెట్లో ప్రస్తుతానికి సూప్ పొటాప్ 80 రూపాయలు, మార్కెట్ అంతా 50, 60, 40, 30 ఇంకా 30, 40, 50, 60, 70, 80 అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. ఇది అనంతపూర్ ఇంకా అప్డేట్ వచ్చేసి. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే ఉదయం వీడియోలో చెప్పినట్టుగా దిగుమతి అయితే కొంచెం ఎక్కువగానే వచ్చినాయి, ఏమాత్రం తగ్గలేదు. నిన్న ఏదైతే ములకల్ చీరు మార్కెట్లో రిపీట్ అయిందో అదే విధంగా ఈరోజు మన మదనపల్లి మార్కెట్కి అయితే వచ్చాయి. ఓవరాల్గా ఈరోజు మదనపల్లి మార్కెట్కి భారీగానే దిగుమతులు అయితే వచ్చాయని చెప్పొచ్చు. స్టిల్ నువ్వు ఇంకా మార్కెట్కి వచ్చే కాయలే ఉంటాయి కదా, అవే ఎక్కువగా ఇంకా వస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా దింపుతూ ఉన్నారు, వచ్చే కొద్ది దింపుతూనే ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే స్టాక్ ఇన్ఫర్మేషన్ అదే. ఇంకా కలికిరి అలాగే అనంతపూర్ మార్కెట్ తీసుకున్నప్పుడు కలికిరి మార్కెట్లో మార్కెట్ వచ్చేసి 120, 130 మార్కెట్ అంతా 100 లోపల అయితే కలికిరి మార్కెట్ అయితే జరుగుతుంది. ఇంకా అలాగే అనంతపురం విషయం 70, 80, 50, 60, 40 అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. వేలంపాట్లు ప్రారంభమైంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినా కూడా వేలంపాట్లు ఎక్కడ అంత ఫాస్ట్గా అయితే జరగలేదు. ఇది ఇన్ఫర్మేషన్ ఈరోజు మదనపల్లి ఇప్పటి వరకు స్టాకు, తర్వాత కలికిరి ఇన్ఫర్మేషన్, తర్వాత అనంతపురం ఇంకా మార్కెట్ మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఏమి ఎట్లా చూడాలి. ఎందుకంటే దిగుమతులు భారీగా రావటం, దట్టు నిన్న కూడా వేలంపాట్లు చాలా వరకు స్లోగా జరిగింది మదనపల్లి మార్కెట్ వచ్చేసి. మరి ఈరోజు ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాలి. దిగుమతి అయితే పెరిగింది మన మదనపల్లి మార్కెట్లో. మీకు తక్షణ అందక అలాగే భూవరం 3 ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంటే